హాయ్ గాయ్స్, బయట ఉన్న కరోనా సిచ్యువేషన్ వల్ల చాలా సెక్టర్స్ దెబ్బతిన్నాయి, ఇంక్లూడింగ్ ద ఎడ్యుకేషనల్ సెక్టర్. కోవిడ్ వల్ల స్టూడెంట్స్ లైఫ్ని రిస్క్లో పెట్టలేక ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు, విచ్ ఇస్ వెరీ అండర్స్టాండబుల్. బట్ ఈ డెసిషన్ వల్ల స్టూడెంట్స్ ఫ్యూచర్ ఎంతవరకు దెబ్బతింటుందనేది ఇస్ స్టిల్ డిబేటబుల్. నెవర్దెలెస్, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం మీద డిఫరెంట్ స్టూడెంట్స్ రియాక్షన్స్ ఎలా ఉండబోతుందో చూపిస్తున్నాను. సో చూద్దామా? శోభన్, ఈ న్యూస్ చూసావా? ఈ ఇయర్ కూడా డైరెక్ట్ ప్రమోట్ అంట. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చేయమంటావు చైత్రి? ఎవ్రీ ఇయర్ నాకు చదవాలని లేకపోయినా మా ఇంట్లో వాళ్ళ కోసం చదువుతున్నా. అసలు ఎలా పాస్ అవుతున్నానో కూడా తెలీదు. బై గాడ్స్ గ్రేస్, బై ఎగ్జామినర్స్ గ్రేస్ మార్క్స్ అలా పాస్ అవుతూ ఉండిపోయాను. ఈ ఇయర్ ఎలాగైనా చదవకూడదని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళని కష్టపడి ఒప్పించి మరీ డ్రాప్ అవుట్ అయ్యాను. అలా డ్రాప్ అవుట్ అయ్యానో లేదో ఇలా అందరినీ సింపుల్గా ప్రమోట్ చేసేశారు. నేను కూడా మా అమ్మ నాన్న మాట విన్నట్టే అందరితో పాటు సింపుల్గా ప్రమోట్ అయిపోయా ఉన్నా కదా. అయ్యో, ఇట్స్ ఓకేలే. ఒక పని చేయి, నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకో. ఏంటి అప్లై చేసుకునేది? నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుందేమో. పైగా ఈ ట్రిక్ తెలిసి అసలు సీట్స్ కూడా దొరకవు. కాలేజ్లో అయినా సీట్లు అంటే కూర్చునే కెపాసిటీ బట్టి ఎస్టిమేట్ చేస్తారు. ఆన్లైన్లో అయితే లిమిటే ఉండదు. ఇక ఫుల్ బిజినెస్ వాళ్ళకి. అయినా నా దరిద్రం ఇంతేలే. ఈ ఇయర్ కూడా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అంట. ఇంకా వీళ్ళు మళ్ళీ ఎక్కడ ఆన్లైన్ ఎగ్జామ్లు పెడతారో లేదా కొత్త కొత్త పథకాలు ఏమైనా ప్రవేశపెడతారేమో చాలా భయపడ్డా. ఎట్ లాస్ట్ ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. చక్కగా వెబ్ సిరీస్లు, సినిమాలు అన్నీ చూసుకోవచ్చు. ఏమేం చైత్రి, అందరూ హ్యాపీగా ఉంటే నువ్వేంటి సాడ్గా ఉన్నావు? టాపర్స్ కూడా ఇది చూసి ఇంతలా డిస్టర్బ్ అయ్యి ఉండరు. అదే కదా. యు నో వాట్ గైస్, మా అక్క ఇప్పుడు చెప్తూ ఉండేది, కాలేజ్ లైఫ్ అనేది ఒక ఫీల్. అందులో మనం క్రియేట్ చేసుకునే మెమరీస్ మనకి లైఫ్ లాంగ్ ఉండిపోతాయంట. తన కాలేజ్ ఫ్రెండ్స్తో కూర్చుని నాస్టాల్జియా అని గంటలు గంటలు మాట్లాడుకునే ప్రతిసారి ఐ యూస్ టు ఫీల్ నాకెప్పుడు కాలేజ్ టైం వస్తుందా అని. ఫ్యూచర్లో మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ కాలేజ్ ల్యాబ్స్, క్యాంటీన్, గాసిప్స్ ఇవి కాదు మనకు గుర్తొచ్చేది. స్కైప్ కాల్స్, నెట్వర్క్ ఇష్యూస్, గవర్నమెంట్ నోటీసులు ఇవి మనకు గుర్తొచ్చేవి. కాలేజ్లో అయితే థియరీస్, ప్రాక్టికల్స్ రెండు ఉంటాయి. ఇప్పుడైతే ఓన్లీ థియరీయే. అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా ఇవన్నీ పాసిబుల్ కాదంటాం. సరే, కనీసం అట్లీస్ట్ ఎగ్జామ్స్కైనా ఒక క్యాంపస్లో కలుస్తామా అంటే ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ చేసేసారు. శోభన్, వంశీ, జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నెక్స్ట్ డే ఎగ్జామ్ అంటే మనం ముందు రోజు చదువుకోవడానికి నానా కష్టాలు పడి నెక్స్ట్ డే లేచి మన సెంటర్ ఏదో చూసుకుని వెళ్ళి హాల్ టికెట్ సేఫ్గా ఉందో లేదో అని మాటి మాటికి చూసుకుని అక్కడ క్లాస్ రూమ్లోకి వెళ్ళి మన బెంచ్లో కూర్చుని దూరంగా ఉన్న మీకు నేను సైకిల్ చేసి మీరేమో MCQsకి ఇలా 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 సిగ్నల్స్ ఇచ్చి కుదిరితే చిట్స్ పెట్టి కరెక్ట్ టైంకి వాష్రూమ్లో కలుసుకుని డిస్కస్ చేసే కాన్స్పిరసీ వేసి వీటన్నిటి మధ్యలో ఇన్విజిలేటర్ మన మీద డౌట్తో లుక్కులు ఇస్తుంటే మనమేదో ఆన్సర్లు ఆలోచిస్తున్నట్టు పోజులు కొట్టి, అసలు అది కదా ఎక్స్పీరియన్స్ అంటే, అది కదా థ్రిల్ అంటే. ఎవరికైనా కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన కొన్ని ఏళ్ళకే కాలేజ్కి మళ్ళీ తిరిగి వెళ్ళాలనిపిస్తుంది. మన కర్మేంటో కాలేజ్లో చదువుకునే టైంకి కాలేజ్ని మిస్ అవుతున్నాం. నువ్వు చెప్పింది కరెక్టే చైత్రి. ఐఎమ్ మిస్సింగ్ అవర్ కాలేజ్. అది నిజమే. నేను కూడా లిఖితం చాలా మిస్ అవుతున్నా. లిఖిత అంటే ఆ కామర్స్ అమ్మాయినా? గేమ్స్ పీరియడ్ బంక్ కొట్టి గ్రౌండ్ వదిలి వెళ్ళినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా నీ మీద. పోరా. గేమ్స్ పీరియడ్, అసలు ఆ గ్రౌండ్, ఆ గేమ్స్, ఇప్పుడు మనం మొత్తం కాలేజ్ లైఫే ఒక గేమ్ అయిపోయిందిలే కదా. ఇలా ప్రమోట్ అయిపోవడం కంటే క్యాంపస్లో ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యి మళ్ళీ మన బెస్ట్ ఫ్రెండ్తో కలిసి సప్లీ రాయడం ఇస్ చాలా బెటర్. ఏం చేస్తాం, మన బ్యాచ్ కదా రాసి పెట్టలేదులే. ఒక పని చేద్దాం, కోవిడ్ అంతా సెట్ అయ్యాక అందరం కలిసి వెళ్ళి ఇంప్రూవ్మెంట్స్ రాసుకుందాం. సప్లీలు రాసుకునే వాళ్ళం ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ రాసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. అంతా దేవుడిదయ్యా. చైత్రి,
గవర్నమెంట్ కొత్త అప్డేట్ ఇచ్చింది. హా, లాక్డౌన్ ఎక్స్టెండ్ అంట. ఏహే, అదెవడికి కావాలి? మనకు రిలేటెడ్ ఏమైనా ఉంటే చెప్పు. ఏ జైత్రి, కొత్త అప్డేట్. హా, డిసెంబర్ వరకు ఆల్ ఇండియా సిటిజన్స్ అందరికి వ్యాక్సినేషన్ చేయిస్తారని గవర్నమెంట్ అష్యూరెన్స్ చేసింది. రే, మన స్టూడెంట్స్కి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉంటే దాన్ని అప్డేట్ అను ప్లీజ్. రాబోయే ఎగ్జామ్స్ గురించి ఏమన్నారో చూడు. కరెక్ట్గా మనం ఇదే ఇయర్ 10th రాయాలా? ఫస్ట్ నుంచి 9th క్లాస్ వరకు ఉంటే వాడికి ఎప్పుడో ప్రమోట్ చేసేవాళ్ళు. అసలు ఈ గవర్నమెంట్ మన 10th ఎగ్జామ్స్ పెడతారో లేదో కూడా తెలీదు. రే, అప్డేట్ అప్డేట్. All students of class 10th to pass marks on the basis of internal assessment. Yay! ఒక్క నిమిషం, మా డాడీ కాల్ ఏ స్పీకర్ లో పెట్టు. హలో. ఏరా, ఈసారి ఎగ్జామ్స్ లేకుండా అందరినీ పాస్ చేస్తున్నారంటగా, మరి నిన్ను కూడా చేస్తారా? బా, అందరినీ పాస్ చేసినప్పుడు నన్ను ఇది చేయరునానా? ఆబ్వియస్లీ చేస్తారు, నువ్వేం పట్టించుకోక. పాస్ చేస్తా అని చెప్పారు కానీ చివర్లో బేస్డ్ ఆన్ ది ఇంటర్నల్ మార్క్స్ అసెస్మెంట్ అని కూడా చెప్పారు. తమరేమో ఇయర్ లో అన్ని ఎగ్జామ్స్ దొబ్బెట్టారు. అదేంటని అడిగితే ఇవన్నీ జుజుబి, అసలైన ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ కదా, అక్కడ చూపిస్తా నా తడాఖా అన్ను. అంటే అవన్నీ పట్టించుకోకు నాన్న, వాళ్ళనే చెప్తారు. వాళ్ళందరినీ పాస్ చేసినప్పుడు నన్ను ఎందుకు పాస్ చేయరు? నన్ను పాస్ చేస్తారులే, యూ డోంట్ వరీ. అసలే ఈ ఇయర్ పాస్ అయిన వాళ్ళకే అంత రెస్పెక్ట్ ఉంటుందో లేదో తెలీదు. పైగా ఇలాంటి టైంలో కూడా నువ్వు ఫెయిల్ అయ్యావనుకో, అప్పుడు నీకు నా తడాకా ఏంటో చూపిస్తా. ఓకే నాన్న. చూసారు కదా, అన్ని ఎగ్జామ్స్ ని సీరియస్ గా తీసుకోండి, ఒక్క బోర్డ్ ఎగ్జామ్సే కాకుండా. యు నెవర్ నో వాట్ మైట్ హ్యాపెన్. మంచి పని అయింది, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యి మంచి పని అయింది. లేదంటే ఆ పిల్లలు చూపించే టార్చరు అమ్మో ఇంత అంత కాదండి. ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో కరెక్ట్ గా ఎగ్జామ్స్ కి 1 day బిఫోర్ స్టూడెంట్స్ అందరూ వచ్చి రేపు ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ రాయొచ్చు, అసలు ఆన్సర్ తెలియకపోతే వదిలేచ్చా లేదా ఏది పడితే అది రాయొచ్చా, ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. అరే నాకేం తెలుసండి, క్వశ్చన్ పేపర్ నేనే సెట్ చేసి స్టూడెంట్స్ అందరినీ పాస్ చేయడానికి ఇదేమైనా ఇంటర్నల్ ఎగ్జామా, బోర్డ్ ఎగ్జామ్. ఇప్పుడు చదువు అంటే మేము కూడా ఒకప్పుడు చదువుకున్నాం కాబట్టి చెప్తామండి, కానీ పిల్లలు చూసుకోవడానికి ఆ మాత్రం క్వాలిఫికేషన్ సరిపోదే. ఇక ఎగ్జామ్ ఇన్విజిలేషన్ అయితే వేరే లెవెల్ టార్చర్ అనే చెప్పాలి. ముందే చెప్తాం, ఫోన్స్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేయండి, చిట్స్ ఏమైనా ఉంటే వెంటనే తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేయండి అని. ఏం లేవు అన్నట్టే ఉంటారు. కాసేపు తర్వాత 3 ఇన్స్పెక్షన్కి వస్తారు అంతే. ఎక్కడ పడితే అక్కడ సాక్స్ లో, కాలర్ లో, పెన్ లో చిట్స్, ఫోన్స్ అన్నీ బయటపడతాయి. అప్పుడు ఆ రేడ్ చేసిన అతను ఒక లుక్ ఇస్తాడు, ఏరా ఏం చేశారా నువ్వు ఇన్విజిలేషన్ అన్నట్టు ఉంటుంది ఆ లుక్. ఒక పక్క నేను ఇన్విజిలేషన్ చేస్తున్న క్లాస్ ఎవరైనా కాపీ కొడతాడేమో అనేది ఒక టెన్షన్, ఇంకో పక్క నేను చదువు చెప్పిన స్టూడెంట్స్ ఎగ్జామ్ ఎలా రాస్తారా అనేది ఇంకో టెన్షన్. ఇంకా లాస్ట్ మినిట్ లో పేపర్ లాక్కుంటూ ఉంటే స్టూడెంట్స్ అంతా ఒకటే ఏడుపు, సార్ లాస్ట్ ఆన్సర్ సార్ 5 minutes సార్. నాకు ఒకటి అర్థం కాదు, ఈ స్టూడెంట్స్ అందరికి లాస్ట్ 5 minutes లోనే ఆన్సర్స్ అన్ని గుర్తొస్తాయా? పైగా ఈ గ్యాప్ లోనే అటు ఫస్ట్ పేజ్ లో రాసిన హాల్ టికెట్ నంబర్లు, పేర్లు, మిగతా డీటెయిల్స్ అన్ని కరెక్ట్ రాసారా లేదా అని చెప్పి క్రాస్ చెక్ చేయాలి. ఇలా మొత్తానికి ఎగ్జామ్స్ అంటే స్టూడెంట్స్కే కాదండి, మాలాంటి టీచర్స్ కూడా చాలా ప్రెషర్ ఉంటుంది. ఎనీవేస్, ఈ ఇయర్ అయితే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి ఇంకా నో టెన్షన్. ఎరా అలా టైం వేస్ట్ చేయబోతే కాస్త చదువుకోవచ్చుగా. డాడీ, నువ్వు ఇంకా అలవాట్లు అదే డైలాగ్ చెప్తున్నావు. నీ కొడుకు పాస్ అయిపోయాడు, మర్చిపోయావా? పాస్ అవ్వడం కాదు, పాస్ చేశారు. పాప మా కరోనా మూలంగా అందరూ పోతుంటే అదే కరోనా మూలంగా ఇలాంటి దద్దమ్మలు అందరూ బ్రతికిపోతున్నారు. ఏదైతే ఏంటి, పాస్ అయ్యామా లేదా, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళామా లేదా, అంతే. అసలు అప్పుడప్పుడు ఈ ప్రపంచంలో కరోనా రావడానికి నేనే కారణమని బాధేస్తూ ఉంటుంది తెలుసా? అదేం డాడీ, కరోనా రావడానికి నీకు సంబంధం ఏంటి? పోయినసారి గుడికి వెళ్ళినప్పుడు నేను ఏమని కోరుకున్నాను తెలుసా? దేవుడా నువ్వు ఏదైనా చెయ్యి, కాస్త నా కొడుకుని పాస్ అవ్వమని కోరుకున్నాను. నువ్వు పాస్ అవ్వడం ప్రకృతి వైపరీత్యం కదా, అందుకే ఆ కరోనా వస్తే కానీ పాస్ అవ్వలేకపోయావు. ఛీ, ఏమే టీ ఎక్కడా? ఏంటో ఈ ఇండియన్ పేరెంట్స్ ఎప్పటికీ సాటిస్ఫై అవ్వరు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడికి? జైత్రిని కలవడానికి. వద్దులే బ్రో, తను చదువుకుంటుంది. అదేంటి, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. నీకు టాపర్ల గురించి తెలిసిందే కదా, వాళ్ళకి ఎగ్జామ్స్తో సంబంధం లేదు, చదువుకుంటూనే ఉంటారు. కరెక్టేలే. బాయ్ బ్రో. అదేంటి ఏడుస్తుంది? ఏం లేదు ఏడుస్తుంది బ్రో. నా సాంగ్ గెలుక్కున్నాడు. జైత్రి, జైత్రి చిన్నప్పటి నుంచి క్లాస్ టాపర్ని నేను. పాస్ అవ్వడానికి, ర్యాంకులు కొట్టడానికి
చూడు జైత్రి, నీ బాధ నాకు అర్థమవుతుంది. ఒక పక్క చాలామంది బ్యాక్ బెంచర్స్ వాళ్ళని చదువుకోకుండానే పాలు చేస్తున్నారా అని సంతోషపెడుతుంటే, మీలా కష్టపడి చదివే వాళ్ళకి మాత్రం అది కోపం తెప్పిస్తుంది. ఏదైనా కానీ ఒకటి చెప్తే గుర్తుపెట్టుకో, మార్క్స్ అనేవి నీ నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయడానికి మాత్రమే. మార్క్సే నాలెడ్జ్ కాదు. రేపు పొద్దున నీకున్న మార్క్స్తో నీకు, చదువుకొని వాడుకున్న మార్క్షీట్తో వాడికి జాబ్ రావచ్చు, కానీ వాడు అక్కడే ఆగిపోతాడు. గ్రోత్ మాత్రం నీకే ఉంటుంది. నో కంపెనీ వాంట్స్ టు హైర్ పీపుల్ జస్ట్ ఫర్ ది మార్క్స్. అది కరెక్టేలే. అంతేకాదు, ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో హెల్త్ ఫస్ట్ ప్రియారిటీ కాబట్టి ఎడ్యుకేషన్ సైడ్ ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. కొన్ని ఇయర్స్ పోయాక, కోవిడ్ అంతా అయిపోయాక 2021 గ్రాడ్యుయేట్స్లో నిజంగా కేపబుల్ ఉన్న వాళ్ళని ఫిల్టర్ చేయడానికి ఒక ప్రొసీజర్ పెడతారేమో, చెప్పలేము. అంతే అంటావా అయితే? ఎస్. ఎప్పుడైనా ఒకటి చెప్తే గుర్తుపెట్టుకో జైత్రి, టైం వేస్ట్ అవ్వచ్చు, మనీ వేస్ట్ అవ్వచ్చు, కానీ నాలెడ్జ్ మాత్రం వేస్ట్ అవ్వదు. నీకోసం చదువు, మార్క్స్ కోసం కాదు. సో అదండి ఇవాళ ఎపిసోడ్. స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళేది 2 రీజన్స్కి. ఒకటి నాలెడ్జ్, ఇంకోటి కాలేజ్ మెమరీస్ కోసం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలాగో కాలేజ్ మెమరీస్ అన్న దానిపైన కాంప్రమైజ్ అవుతున్నాము, బట్ నాలెడ్జ్ పైన అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. రిమెంబర్, నాలెడ్జ్ ఇస్ నెవర్ వేస్టెడ్. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్.